అందరు నమస్కారం అండి. నేను మీ అజయ్ ఫ్రమ్ ఎస్ఏ కన్స్ట్రక్షన్ డెవలపర్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, మనం ఈరోజు ఫుట్టింగ్ కాంక్రీట్ అనేది ఆల్రెడీ స్టార్ట్అప్ చేసాము. దానికి సంబంధించిన స్టీల్ ఏ విధంగా కట్టాము అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఇది కాలం వచ్చేసి C4 కాలం ఇది, అండ్ ఈ ఫుట్టింగ్ సైజ్ వచ్చేసి మీకు ఇక్కడ డ్రాయింగ్లో ఎక్స్ప్లెనేషన్ చేయబడుతుంది. ఇది వచ్చేసి C4 కాలం వచ్చేసి మనకి 7 feet by 6 feet లెంత్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ మనకి బాటమ్ మ్యాట్ వచ్చేసి 16 mm ఎట్ ది రేట్ ఆఫ్ 6 inches సెంటర్ టు సెంటర్ ఇచ్చారు. టాప్ మ్యాట్ కూడా ఉంది. టాప్ మ్యాట్ వచ్చేసి 8 mm ఎట్ ది రేట్ ఆఫ్ సెంటర్ టు సెంటర్ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ ఎ పెడెస్టల్ ఆల్సో. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మనం ఓన్లీ బాటమ్ మ్యాట్ అండ్ కాలం అనేది కట్టాము. ఇది వచ్చేసి 8 mm. ఇది త్రీ లెగ్డ్ స్ట్రింగ్ అంటారు. ఈ 3 legged, ఇది వచ్చేసి సింగిల్ లెగ్డ్, అండ్ ఇది సెకండ్ లెగ్డ్, 2 legged, అండ్ ఇది ఇంకోటి 2 legged, టోటల్ 6 legged ఈ కాలంలో మనకి. అండ్ కాలం స్టీల్, ఇందులో మన కాలం స్టీల్ డీటెయిల్స్ ఏమి ఇచ్చారు అని అంటే, ఇది 21 inches కాలం, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి. అండ్ ఆల్సో మనకు వచ్చేసి దీంట్లో 420 mm C4 కాలం, 420 mm 616 సారీ C6 కాలం. ఇది మొత్తం వచ్చేసి మీకు ఆల్ 20 mm ఇచ్చాము ఇక్కడ. 20, 3, 6 అండ్ 6, 12, టోటల్ 12 వచ్చేసి 20 mm రెయిన్ఫోర్స్మెంట్ ఇచ్చాము. FE 550 గ్రేడ్. అండ్ స్టీల్ వచ్చేసి ఇది మనకి జయరాజ్. ఇది స్టీల్ వచ్చేసి మనకు మెయిన్గా ఇందులో తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ కాలం లేయింగ్కి బిఫోర్ వీ హ్యావ్ టు చెక్ ద కాలం ముందుగా మాస్టరింగ్ పెట్టిన తర్వాత కాలం సైజ్ అండ్ కాలం స్టీల్ చెక్ చేసుకోవాలి. బాటమ్ వచ్చేసి మనకి ఇదంతా ఫుట్టింగ్. ఇది ఈ ఫుట్టింగ్లో మనకి మొత్తం టోటల్గా 20 mm మ్యాట్ ఇచ్చాము. ఎందుకనంటే వీ హ్యావ్ ఏ లాంగ్ స్పాన్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దేర్, సో దట్ మనం 20 mm ఇచ్చాము, 6 inches సెంటర్ టు సెంటర్. అందుకని ఈ కాలం అనేది హెవీగా ఉంటుంది మీకు. సో 20 mm మ్యాట్ ఇచ్చాము, 6 inches సెంటర్, అండ్ టాప్ మ్యాట్ వచ్చేసి 10 mm ఇచ్చాము. ఇప్పుడు కాలంలో కూడా మనకి 20 mm రాడ్స్ ఇచ్చాము మొత్తం. ఇది చూడండి, మీరు చెక్ చేసుకోండి. అండ్ ఈ స్పేసింగ్ వచ్చేసి 8 inches అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అక్కడి నుంచి ఇదంతా ఒక లైన్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. టోటల్ మనము ఇప్పుడు రెడీగా చేసుకుని ఏంటంటే 6 తీసుకున్నామండి. 6 ఇనిషియల్గా కాలమ్స్ అనేది తీసుకున్నాము. ఇటు వచ్చేసి మనకి 5 కాలమ్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ దేర్ నార్త్ ఈస్ట్ కార్నర్లో వచ్చేసి అక్కడ ఒక 1 కాలం ఉంది అనమాట. సో బిఫోర్ కాస్టింగ్ ఇక్కడ బిఫోర్ కాస్టింగ్ మనము ఫస్ట్ కాంక్రీట్ క్యాచ్ చేసేటప్పుడు బిఫోర్ మనం ఒక సిమెంట్ స్లరీ అండ్ కవరింగ్ చెక్ చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఎల్ అనేది ఇట్లా బెండ్ కొడతాము. ఆ ఎల్ అనేది ఎట్లా ఉంటుందో తీసుకోవాలి. అండ్ ఈ కాలం ఉంది కదా, ఈ కాలంలో కూడా మనకి బాటంలో ఎల్ కొడతాం అనమాట. ఆ ఎల్ అనేది ఏంటంటే డెవలప్మెంట్ లెంత్. ఆ లెంత్ ఎలా తీసుకుంటామంటే 50 into D, 45 into D నుంచి 50 into D వరకు తీసుకోవచ్చు. D అంటే డే ఆఫ్ ది స్టీల్, అండ్ 50 ఇస్ దానికి నెంబరింగ్, 50 times ఆఫ్ ది డయా. ఈ డయాకి 50 times మనం తీసుకునే దాన్ని డెవలప్మెంట్ లెంత్ అంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం పైన చూసుకోండి, ఇది ఓవర్లాపింగ్ ఉంది, ఇది కూడా 50D తీసుకుంటాం. మనం నెక్స్ట్ స్లాబ్ మనం క్యాష్ చేసుకున్నప్పుడు దీనికి ఓవర్లాపింగ్ 50D అనేది తీసుకుంటాము. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ డ్రాయింగ్లో ఉన్నది చెక్ చేసుకోవాలని అంటే ఎగ్జాక్ట్గా మనం ఏదైతే అనుకున్నామో పాయింట్, కాలం స్టీల్ కరెక్ట్ ఉందా, కవరింగ్ కరెక్ట్ ఉందా, అండ్ కాలంలో లేయింగ్ కరెక్ట్గా ఉందా, స్ట్రింగ్స్ కరెక్ట్ ఉన్నాయా, అండ్ డెవలప్మెంట్ లెంత్ కరెక్ట్ ఉందా, అండ్ డెప్త్ ఆఫ్ ది ఫుటింగ్ కరెక్ట్ ఉందా. సో ఇన్ని ప్రికాషన్ తీసుకునే ఉంటుంది బిఫోర్ కాంక్రీటింగ్. సో నెక్స్ట్ కాంక్రీటింగ్ వేసే ముందు, కాంక్రీటింగ్ వేసేటప్పుడు ఫస్ట్ స్లరీ వేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనేది పర్ఫెక్ట్ ఉందా లేదా. మనం ఇందులో వచ్చేసి మనము గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఏమి ఇచ్చామంటే M20 గ్రేడ్ ఇచ్చాం ఫుటింగ్స్కి. సో M20 గ్రేడ్ కరెక్ట్ ఉందా లేదా, అదైతే మనం RMC ఆర్ మాన్యువల్. RMC అయితే మనకు కరెక్ట్ నెంబరింగ్ ఉందా. ఆల్రెడీ మీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ చెప్పాను. M20 వచ్చేసి 1.5:3. ఫ్రమ్ దట్ మనకి M20 వచ్చేసి ఒక క్యూమీటర్కి వచ్చేసి 8 bags పడుతుంది. 8 bags అంటే ఆల్మోస్ట్ 400 kgs. 1 bag ఆఫ్ సిమెంట్ వచ్చేసి 50 kgs. దెన్ 8 into 50 100 kgs. శాండ్ 0.42 m³ వస్తుంది. అగ్రిగేట్ వచ్చేసి 0.86 m³ వస్తుంది. వాటర్ సిమెంట్ రేషియో మనకు వచ్చేసి WC వచ్చేసి మనకి 0.5 తీసుకోవాలి. ఓకేనా, 0.5 లీటర్ per cubic meter. సో అదంతా కాంక్రీట్ మిక్సింగ్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఆన్ సైట్ లో చెక్ చేసుకున్న తర్వాత pouring చేయాలి. ఆఫ్టర్ దట్ pouring చేసిన తర్వాత వీ హ్యావ్ టు యూజ్ ద వైబ్రేటర్ టు
ఏమంటారు మొత్తం డిస్ట్రిబ్యూట్ ఆఫ్ కాంక్రీట్. వైబ్రేటర్ అనేది పక్కా యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎటువంటి వాయిడ్స్ లేకుండా కాంక్రీట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దట్ మనకి క్రాక్స్ అనేది డెవలప్ కాదు అండ్ స్ట్రెంగ్తన్. నెక్స్ట్ వచ్చేసి క్యూరింగ్. ఇప్పుడు ఫుట్టింగ్ తీయంగానే మనము డైరెక్ట్ ఫుట్టింగ్ వేసేసినాము, జస్ట్ కాలం ఇదాకా లేపేసి నింపేద్దాం అనుకుంటాము, కాదండి. ఖచ్చితంగా క్యూరింగ్ టైం తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాతనే పెడెస్టల్ వేసుకోవాలి. ఆఫ్టర్ దట్ కాలం ప్రిది బీమ్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ. నేను మీ అజయ్ ఫ్రమ్ ఎస్ఏ కన్స్ట్రక్షన్ డెవలపర్స్. ఉంటాను.